హలో గైస్, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా రాడిష్తో పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నా. ముందైతే 2 స్పూన్స్ దాకా పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేశాక అందులోనే 1 స్పూన్ దాకా శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక రాడిష్ పీసెస్ కూడా వేసుకోవాలి. అందులోనే చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అందులోనే 1/2 స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు పల్లీలు, ఎండుమిర్చిని మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని అందులోనే రాడిష్ పీసెస్, సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఆయిల్ హీట్ అవ్వగానే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని అవి ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రాడిష్ పచ్చని కూడా వేసుకోవాలి. ముల్లంగితో పచ్చడి రెడీ.